నెల్లూరు సరస్వతి నగర్లోని డాక్టర్ కిషోర్స్ రత్నం స్కూలులో ముందస్తు వినాయక చవితి సంబరాలు జరిపారు. విద్యార్థులంతా పసుపు, బంకమట్టి, గోధుమ పిండి, నవధాన్యాలు వంటి పలు రకాల సామాగ్రితో పర్యావరణ హిత గణపతులను తయారు చేశారు. ఎంతో ఆకర్షణీయంగా విద్యార్థులు గణపతులను తయారు చేసి ఆకట్టుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మేలు చేసే విధంగా గణపతులను తయారు చేసి పూజించాలని విద్యార్థులు తెలియజేశారు. వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి రసాయనాలు గల రంగులు వేసి పెడుతున్నారు. వీటిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు రసాయనాల కలయిక కనుక జలజీవాలకు మరియు ఆ నీటిని త్రాగిన వారికి ఎన్నో వివిధ రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విగ్రహాలను చందనంతో, పసుపు, కుంకుమ, గోధుమ పిండి, వరిపిండి ఇలా వివిధ రకాల పదార్థాలతో వినాయకుడిని తయారు చేసి నీటిలో నిమజ్జనం చేసినప్పుడు పర్యావరణానికి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే మనం పర్యావరణ పరిరక్షణకు దోహదం చేసిన వాళ్ళు అవుతాం. కాలుష్య కోరల నుండి మన భూమిని మరియు జీవరాశులని తప్పించి వాళ్ళని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ ఆనందంగా వైభవంగా జరుపుకునే ముఖ్యమైన పండుగ వినాయక చవితి. ఇది ఒక కుటుంబంలోనే కాదు, అన్ని కుటుంబాలు కలిసికట్టుగా చేసుకునే కమనీయమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యార్థులందరం పర్యావరణ సహిత వినాయకుడిని తయారు చేస్తున్నాము. ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయకులను తయారు చేస్తున్నారు. వాటిని నీళ్ళలో కలపడం వలన నీళ్లు విషపూరితం అవుతున్నాయి. కాబట్టి అలాంటివి చేయకుండా మట్టి వినాయకులను తయారు చేసి అందరికీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము. పండుగలు శుభ సూచకములే. పండుగలు ప్రజలకి మంచి చేకూర్చాలనే ఉద్దేశంతో డాక్టర్ కిషోర్స్ రత్నం విద్యా సంస్థల విద్యార్థులందరం కలిసి పర్యావరణానికి సంబంధించిన వస్తువులతో, మట్టితో, గోధుమ పిండితో, మైదా పిండితో, వివిధ రకాలమైన వస్తువులతో వినాయకులను చేసి సమర్పించాము. ప్రతి ఒక్కరూ అందరితో మంచిగా ఉండాలి. అందరం కలిసి కట్టుగా వినాయక పండుగను జరుపుకుందాం. అందరితో మంచిగా ఉందాం.